శివకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు కంచల్ల రామకృష్ణారెడ్డి గారు, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అన్న మీ దండం పెడతారు. మాజీ మంత్రివర్యులు ట్రబుల్ షూటర్ బీఆర్ఎస్ పార్టీ అన్న హరీష్ రావు గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు అన్న గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు, ఈరోజు కేసీఆర్ గారితో ఆశీర్వాదం తీసుకొని మనందరి సహకారంతో మే 13వ తారీఖు నాడు ఓట్లు వేయించుకొని జూన్ 4వ తారీఖు రిజల్ట్ లో ఎంపీగా మన ముందుకు రావాలనుకుంటున్నటువంటి పెద్దలన్న క్యామా మల్లేష్ గారు, మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. మచ్చలేనటువంటి నాయకుడు, మనసు ఏదనిపిస్తే అదే మాట్లాడతాడు. వేరే వాళ్ళ లెక్క గొప్ప గొప్పగా మాట్లాడు రాదు, కానీ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నా ఎక్కడా చిన్న పొరపాటు చేయకుండా, చిన్న ప్రచారం ఆయన మీద అవినీతి ఆరోపణలు కానీ ఇంకో ఆరోపణలు కానీ లేకుండా నిజాయితీగా ఉండని చెప్పేసి గౌరవించి ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి మొదటి నుంచి పనిచేస్తున్నాం. మేము ఎంపీగా అవకాశం ఇస్తానని కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు చెప్పిన దాన్ని గమనంలోకి తీసుకొని ఈ రోజు వారికి అవకాశం ఇస్తే మనందరం కూడా కష్టపడి వారిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. నాతో పాటు ఉన్నటువంటి మిగతా మాజీ శాసనసభ్యులు, జెడ్పీ చైర్పర్సన్స్, మరీ ముఖ్యంగా గులాబీ సైనికులు, కేసీఆర్ అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు సరే ఏమనపాటో పొరపాటో ఊహించినటువంటి ఒక పరిణామం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పడింది. గతంలో 12కు 12 మనం గెలిచినప్పటికీ తదనంతరం దాదాపు 11 స్థానాల్లో ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఆ జరిగిన ఏమరపాటును పొరపాటును సవరించుకొని మా ఎన్నికలప్పుడు జరిగినటువంటి వాటిని గమనించుకొని రేపు అలాంటి పరిస్థితి రాకుండా బీఆర్ఎస్ పార్టీ నికార్సైనటువంటి నిజమైనటువంటి మగపిని కలిగినటువంటి తెలంగాణ ఉద్యమకారులుగా కేసీఆర్ గారికి అండగా ఉండి, పార్టీకి అండగా ఉండి, క్యామా మల్లేష్ గారికి అండగా ఉండి రేపు గులాబీ జెండాని భువనగిరి పార్లమెంట్ మీద ఎగరవేయడంలో మనందరం కీలక పాత్ర పోషించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. అందరం కలిసికట్టుగా కనుక ఉంటే 100% విజయం మనదే. ఒక్కరోజు కేసీఆర్ గారు మన బయటకు వెళ్తేనే అట్లా పోయి దేవరూపల కాడ సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో సూర్యాపేటలో కనపడ ఒక ప్రెస్ మీట్ పెడితేనే వెంటనే కాళేశ్వరం నీళ్ళు వదిలిపెట్టారు, వెంటనే తుంగతుర్తిలో నీళ్ళు వస్తాయి, వెంటనే సాగర్ వెడవకాలు వదిలిపెడతారు, వెంటనే హరీష్ అన్నపై కొడుక 48 గంటలు టైం ఇస్తున్నా, మర్యాదగా మీరు వదిలిపెట్టరా నీళ్ళు అని చెప్పేసి అనగానే నేనే పోతున్నా డ్యామ్ మీద కానీ మాట్లాడంగానే దెబ్బకే మళ్ళీ నీళ్ళు వదిలినటువంటి పరిస్థితి. అంటే మలిదశ ఉద్యమానికి నాంది పలికి మనం బయటికి వెళ్తే ప్రజపక్షాన కొట్లాడితే ప్రజలు మన పక్షాన నిలబడతారు, బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళా ఎగురుతుంది అంటేందుకు నిన్న జరిగినటువంటి పరిణామాల నిదర్శనం అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పరు, కేటీఆర్ గారు ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పరు, హరీష్ అన్న ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పరు, జగదీష్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పరు, నేనేదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పరు, మీరేదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పరు. ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళు మాత్రం ఎంతసేపు కేసీఆర్ మీద మాట్లాడాలి, నువ్వు లంగవు, నువ్వు దొంగవు, నువ్వు చేయబట్టే వచ్చింది, లేకపోతే హరీష్ రావు గారి మీద మాట్లాడాలి, లేకపోతే కేటీఆర్ గారి మీద మాట్లాడాలి, లేకపోతే జగదీష్ రెడ్డి గారు మాట్లాడాలి. 6వ తారీఖు ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నా, మళ్ళా మేనిఫెస్టో పెడతామన్నారు. పాత మేనిఫెస్టోకే దిక్కులేదురా నాయన అంటే కొత్త మేనిఫెస్టో ప్రకటిస్తాం మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ కాడికి పోయి కూడా మనల్ని విమర్శిస్తారు, కరువు కారణం మీరే అంటారు. ఎట్లా నీళ్ళు తీసుకురావచ్చో కూడా కేసీఆర్ గారు చెప్తారు. నీకు చేత కాకపోతే నేను చేసి చూపిస్తా అని చెప్పేసి హరీష్ అన్న ఇంత ముందుకే చెప్పిండు, అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, నీకు చేత కాకపోతే దీపోరా నేను చేసి చూపిస్తా చేయాలను అని చెప్పేసి. కానీ వాళ్ళకు సోయి లేదు. వాళ్ళ సోయి అంతా మూటలు కట్టుకోవాలి, ముళ్ళ తీసుకుపోయి ఢిల్లీలో అప్పచెప్పాలి అనేటువంటి దాని మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. ఈ రోజు వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కనీసం సమీక్ష నిర్వహించలేదు వ్యవసాయ రంగం మీద, కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగం మీద సమీక్ష నిర్వహించలేదు. వీళ్ళు చెప్పేది నిజమేనా కాదా అనేటువంటి ఒక సోయితో పనిచేద్దామనే ఆలోచన కూడా లేదు. ఆ దొంగల ముఠా నాయకులకు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా, నేను నిన్న కూడా చెప్పిన ప్రెస్ మీట్ మళ్ళా చెప్తున్నా, ఆ దొంగల ముఠా నాయకులు ఉన్నటువంటి ఇక్కడ క్యామ మల్లేశ్వర మీద చెప్పిన, అందుకనే మచ్చలేని నాయకుడు అని చెప్పి. కానీ అవతల పక్క ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బహిష్కరించాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆ ఫోర్జరీ నాయకుడు ఈ రోజు తీసుకొచ్చి భువనగిరి పార్లమెంట్ లో పెట్టి మన నెత్తి మీద రుద్దుతారట. అంత దౌర్భాగ్యం ఉందా మన జనాలకు? ఇటువంటి నాయకుల్ని భరించాలన్నా మనం? అవతల పక్క ఉండేమో డ్రగ్ ఇలా దొరికినోడు మొన్న ఆ జానారెడ్డి కొడుకు రఘువీర్ అంటే ఆయన ఆ ర్యాడ్సన్ హోటల్లో డ్రగ్లకు సంబంధించిన కేసు అయితే దాంట్లో దొరికితే రఘు అని పేరు రాస్తే
ఆ కమిషనర్ మీద ప్రెజర్ పెట్టి రఘుచరణ్ అని చెప్పి పేరు మార్పించి తెల్లారనారాయణ అభ్యర్థిగా ప్రకటించాడు. ఈ దొంగలు కూడా నాయకునికి దొంగలు దొరకకపోతే అభ్యర్థులుగా గొప్ప దొరకదని చెప్పేసి నేను అనుకుంటలేదు. దాన్ని దయచేసి మనం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. నోటికి ఎంతో కొంత మాట్లాడి కేసీఆర్ గారి మీద మాట్లాడి మా నాయకుల మీద మాట్లాడితే గొప్పలమైతే అనుకుంటారు. ఇంకా ఇప్పటికీ చిల్లర మల్లర కామెంట్ చేస్తున్నాడు. 1000 రూపాయల నోటు చెల్లెదు కేసీఆర్ అని చెప్తున్నాడు. నువ్వేంద్ర టిష్యూ పేపర్ నువ్వేమన్నా? రేవంత్ రెడ్డి అంటే టిష్యూ పేపర్ లెక్క తుడిచిపడేయాలి పక్కకు. మనం తెలుసుగా ఏడ తుడిచిపడేస్తారు ఆ సంగతి ఆయనకి తెలవాలి. ఆ రిజల్ట్ రేపు మనకు కనపడాలి. ఎంపీ ఎన్నికల మనందరం కలిసికట్టుగా కొట్టాడాలి. కేమ మల్లేష్ గారికి అండగా నిలబడాలి. పార్టీకి అండగా నిలబడాలి. పార్టీ మనకు అండగా ఉంటుంది. రేపు అత్యద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవాలని చెప్పేసి అందరినీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ నా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కూడా శక్తివంతాలు లేకుండా ప్రయత్నం చేసి మెజార్టీ ఇస్తా అని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు.